సార్ ఈ మధ్య కాలంలో ప్రజలు మరి వైలెన్స్ సినిమాలని ఎక్కువగా ఇష్టపడుతున్నట్టు మనకు కనిపిస్తుంది. రీసెంట్గా వచ్చిన యానిమల్ సినిమా చూసింది ఎంత వైలెన్స్ ఉందో. ఇప్పుడు దాన్ని మించిన వైలెన్స్ సలార్ మూవీలో కూడా ఉంది. అవును. సో ఈ రెండు కూడా పోటీ పడుతున్నాయి ఇప్పుడు కలెక్షన్స్ పరంగా. ఇదేమో 500 క్లబ్లో చేరి ఇంకా దాటిపోయింది. ఇప్పుడు సలార్ మూవీ కూడా రేంజ్ మించి దాటే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి ఎందుకు ప్రజలు అసలు వైలెన్స్ని ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఇష్టపడుతున్నారు సార్? మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? అంటే యానిమల్ సినిమా 900 కోట్ల దగ్గరికి వెళ్ళిపోయింది. అది 1000 కోట్లకు వెళ్తుందా 1200కి వెళ్తుందా అనేది చెప్పడం ఇప్పుడు కష్టం. అంటే డ్రాప్ మొదలైంది. సలార్ హవా కొనసాగుతోంది. సలార్ 500 crores వెళ్ళిపోయింది. ఇంకెంత పెరుగుతుంది అనేది చూడాలి. ఎందుకంటే 1 week గ్యాప్ ఉంది ఇంకా. అంటే January 1st weekకి కొత్త సినిమాలు వచ్చేస్తాయి. 29 నుంచి మళ్ళీ డేట్లు ఉన్నాయి, సినిమాలు వచ్చేస్తాయి. కాబట్టి ఇది ఎంతవరకు పెడుతుంది, 800 దాకా పెడుతుందా, యానిమల్ని క్రాస్ చేస్తుంది అనేది ఎంతవరకు అనేది కాన్ఫిడెంట్గా చెప్పలేని పరిస్థితే ఉంది. కానీ సలార్లో ఏమీ లేకపోయినప్పటికీ జనం చూస్తున్నారు. ఇది ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం. యానిమల్ సినిమాలో వైలెన్స్ ఉంది, కానీ వైలెన్స్తో పాటు థియేటర్ని ఎమోషనలైజ్ చేయగలిగినటువంటి కంటెంట్ కూడా ఉంది. ఆడియన్స్ని ఎమోషనలైజ్ చేయగలిగాడు నిర్మోహమాటంగా చెప్పాలంటే. అయితే అతను చెప్పిన కంటెంట్ దుర్మార్గమైన కంటెంటే, కానీ థియేటర్ ఎమోషనలైజ్ అయింది. కానీ ఈ సినిమాలో సలార్ సినిమాలో థియేటర్ని ఎమోషనలైజ్ చేసినటువంటి సందర్భం లేదు, వైలెన్స్ తప్ప. డ్రామా ఉంది. ఇప్పుడు కేజీఎఫ్కి సలార్కి తేడా ఏమిటి అంటే, కేజీఎఫ్లో లేని ఒక డ్రామా ఉంది దీనిలో, సలార్లో. అయితే ఈ డ్రామా ఉన్నప్పటికీ ఎమోషనల్గా నడపలేదు దాన్ని. అది డెఫినెట్గా ప్రశాంత్ నీల్ రివ్యూ చేసుకోవాల్సిన వ్యవహారం. ఒకవేళ ఆ డ్రామాకి గనక ఎమోషన్ తగిలించి ప్రతి సన్నివేశము ప్రేక్షకులు దాంతో తాదాత్మ్యత చెందే లెవెల్లో గనక చిత్రీకరణ జరిగి ఉంటే డెఫినెట్గా ఆ సినిమా రేంజ్ చాలా పెద్దదయ్యేది. బాహుబలి పార్ట్ 2 1500 కోట్లని రీచ్ అవ్వగలిగి ఉండేది. కానీ అది జరగల. సినిమా హిట్ అయింది, డబ్బులు వచ్చేస్తున్నాయి, అందరూ ప్రాఫిటబుల్గానే ఉన్నారు, పర్వాలేదు, ఈ సంవత్సరానికి చివరి హిట్టు, ఈ రేంజ్ హిట్ అని ఊహించలేదు అని వాళ్ళు అంటున్నారు. అలాగే ప్రభాస్ అభిమానులు కూడా చాలా ఆనందంతో ఉన్నారు, మొత్తానికి కొట్టేశాం మనం అని. ఒక ఓటమిలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఒక విజయం వైపు డ్రైవ్ చేసిన సినిమాగా సలార్ని చూసేస్తున్నారు అందరూ. రిపీట్ ఆడియన్స్ ఉండరు ఇలాంటి సినిమాలకి. ఒక వేవ్ వెళ్ళిపోతుంది, అభిమానులు 2-3 సార్లు చూస్తారు తప్ప సాధారణ ప్రేక్షకుడు కూడా రిపీట్ వెళ్ళాలి సినిమాకి. అలా వెళ్ళగలిగేలా చేసేది ఎమోషన్. ఆడియన్స్ని ఎమోషనల్గా సినిమాతో కనెక్ట్ చేయగలిగితే అది నడుస్తుంది. అది లేదు, ఆ లెవెల్ కంటెంట్ లేదు సినిమాలో. అయినప్పటికీ వైలెన్స్ ఉన్న సినిమా అని జనం చూస్తున్నారు. యానిమల్లో వైలెన్స్ ప్లస్ ఎమోషన్ రెండూ ఉన్నాయి, అందుకని 1000 కోట్లకు వెళ్ళింది అది. అయితే ఇక్కడ కామన్గా చూడాల్సిన విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో వైలెన్స్ అనేది విపరీతం అయిపోయింది సినిమాల్లో. ఈ విపరీతమైన వైలెన్స్ని ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. కొత్త విచిత్రమైన గన్నులతో వైలెన్స్ జరుగుతోంది. ఆ గన్ డిజైనింగ్ కోసం చాలా ఖర్చులు పెడుతున్నారు. ఇప్పుడు యానిమల్లో ఉన్న గన్ డిజైన్ కోసం ఆయన ప్రత్యేకంగా పని వాళ్ళని పిలిపించి రకరకాల డిజైన్స్ పరిశీలించి చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఆ గన్ డిజైన్ చేశానని చెప్పాడు ఆయన ప్రత్యేకంగా, సందీప్ రెడ్డి వంగ. దీని మాతృక ఎక్కడుంది? ఇప్పుడు జైలర్లో ఒక చిన్న సీన్ అదే లెవెల్ తుపాకీ తీసుకొచ్చారు అక్కడ కూడా. భగవంత్ కేసరిలో దాని మీద ఒక సెటైర్ వేశారు. లేదు ఇలాంటి అంటే నీకోసం ప్రత్యేకంగా ఒక గన్ను తెప్పించామంటాడు అతను. అబ్బాయి అక్కర్లేదు, మనకి కత్తిస్తే నరుక్కుంటూ వెళ్ళిపోతాం అన్నట్టుగా డైలాగ్ చెప్తాడు బాలకృష్ణ. సో భగవంత్ కేసరిలో కూడా తక్కువ నరుకుడు లేదు. నేను నరకటం మొదలు పెడితే ఏ ముక్క ఎక్కడుందో వెతుక్కోవడానికి వారం పడుతుంది, ఏ ముక్క ఎవరిదో కనుక్కోవడానికి సంవత్సరం పడుతుంది, ఇలాంటి డైలాగులు అనేకం వినేస్తున్నాం మనం. బాలకృష్ణ సినిమా అంటే కత్తి నరకటం తప్పదు అనే ఒక వాతావరణం నుంచి ఇప్పుడు ప్రతి హీరో కూడా నరకటం మొదలుపెట్టేశాడు. రజనీకాంత్ జైలర్ సినిమాలో కూడా తక్కువ వైలెన్స్ ఏం లేదు.
తల నరకటం అనేది చాలా సర్వసాధారణమైన వ్యవహారంగా మారిపోయింది. ఎన్ని తలలు నరుకుతారు, ఒక బల్యానికి ఎంతమందిని గుచ్చుతారు అనేది లెక్కేస్తున్నారు. ఇప్పుడు మాయాబజార్ని, పాత మాయాబజార్ ఒకటి ఉంది, విజయవాడ తీసిన ఎస్వి రంగారావు ఘటోత్కచుడిగా వేసిన మాయాబజార్ కంటే ముందు ఇంకో మాయాబజార్ ఉంది. ఆ మాయాబజార్ని దీన్ని పోలుస్తూ ఒక ఆయన ఎవడో దానిలో ఘటోత్కచుడు ఒక 10 తాటి చెట్లను పీకేస్తాడు, ఆ సీన్ ఉందా మీ సినిమాలో అని అడిగాడట ఒక డిస్ట్రిబ్యూటర్. అది నాగిరెడ్డి వచ్చి కేవీ రెడ్డి గారిని అడిగాడట. ఇలా అన్నాడు ఒక డిస్ట్రిబ్యూటరు, డిస్ట్రిబ్యూషన్ వాళ్ళే డిస్ట్రిబ్యూటర్లు, వాళ్ళ మేనేజర్లు అడిగారు ఆ ప్రశ్న. ఒక మేనేజర్ అడిగాడు ఈ ప్రశ్న, మన సినిమాలో అలా తాటి చెట్లు పీకే సీన్ ఉందా అని అడిగట. సినిమా ఆడుతుంది, ఇంత డబ్బులు వస్తాయని ఆయన కాగితం రాసేవు, మనం 7 తాటి చెట్లు ఏంటి, 150 తాటి చెట్లు పీకిద్దాం అన్నట్టే. అంటే సినిమా ఆడుతుంది అని గనక గ్యారంటీ ఉంటే ఎంతమందినైనా నరికిస్తాం అనే లెవెల్కి వెళ్ళిపోయారు ఇప్పుడు. ఆ రోజున ఆయన తాటి చెట్లను పీకిస్తామన్నాడు కేవీ రెడ్డి గారు. ఈ ట్రెండ్ ఎలా ఉందంటే ఇప్పుడు మామూలు ఫ్యామిలీ డ్రామాలో కూడా కనీసం ఒక 10 మందిని చంపనివాడు, 10 మందిని నరకనివాడు హీరో ఎట్లా అవుతాడు అనే పరిస్థితికి వచ్చేసాం మనం. మాది లో బడ్జెట్ సినిమా అండి, మా హీరో కేవలం 10 తలలే నరుకుతాడు. మాది హై బడ్జెట్ సినిమా, పాన్ ఇండియా లెవెల్ సినిమా అని ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు పాన్ ఇండియా లెవెల్ సినిమా అని? అంటే ఈ సినిమాలో హీరో 150 నుంచి 500 తలలు నరుకుతాడు అంటే పాన్ ఇండియా లెవెల్. వరల్డ్ మార్కెట్ని ఏం చేస్తున్నామని ఎలా చెప్పగలుగుతున్నారంటే హీరో ఈ సినిమాలో మొత్తం 10,000 మందిని చంపుతాడు, ఏ రకంగా అయినా కానీ. బ్లాస్టింగ్స్ కావచ్చు, లేకపోతే అది విచిత్రమైన గన్స్ కావచ్చు, లేదు కత్తులు పట్టుకుని నరికేది కావచ్చు, గొడ్డళ్ళు పట్టుకుని నరికేది కావచ్చు, టోటల్గా 1000 నుంచి 10,000 మందిని చంపుతాడు. సో మేము ప్రపంచ మార్కెట్ని టార్గెట్ చేస్తున్నాం అని చెప్పే పరిస్థితికి వచ్చేసాం. జనం చూస్తున్నారు, ఇందులో జిగుప్సాకరంగా ఉన్నాయి అని గతంలో వైలెంట్ సీన్స్ ఉన్నటువంటి సినిమాలను చూసి పక్కకు వచ్చేసేవాళ్ళు కూడా ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే విలువలు మారినాయి. సెన్సార్ వాళ్ళు కూడా ఆ నరకటం, ఇప్పుడు యానిమల్ సినిమాలో బాబీ డియోల్ని చంపే సీన్ ఉంటుంది, చాలా జుగుప్సాకరంగా ఉంటుంది అది. అలా అంటే ఒక ముదురు బీరకాయని, పీచుతో ఉన్నటువంటి బీరకాయని నరికేటప్పుడు, కోసేటప్పుడు కత్తితో ఎన్నిసార్లు ఊపుతారో ఆ లెవెల్లో ఆ పీక పట్టుకుని కోస్తాడు ఆయన. ఆ సీన్ ఆడియన్స్ని ఏం చెప్తున్నారంటే ఇంత వైలెన్స్ ఎట్లా జీవితంలోకి వెళ్ళిపోతుంది, ఇది ప్రమాదకరమైన ట్రెండ్ కదా. ఒకప్పుడు సినిమాలు ఎలా ఉండేవి, చిన్న వైలెంట్ సీన్ ఉన్నా కానీ ఇబ్బంది పడేవాళ్ళు. అలాగే ఇంతమందిని నరికేస్తున్న హీరోలు ఎవరికి శిక్షలు పడవు. 10,000 మందిని చంపేసిన హీరో చివరిలో జనాలు చప్పట్లు కొట్టి దండం పెట్టేస్తారో, ఆయన పెళ్లి చేసుకుంటాడో చేస్తాడో తెలీదు, ఎండ్ అవుతుంది సినిమా. సలార్లో చూసాం మనం. యానిమల్లో ఆయన సీన్కి కనీసం 2 చంపుతాడు, హీనపక్షం. అటువంటి వ్యక్తికి ఎక్కడా శిక్షలు పడ్డట్టు, కోర్టులో ప్రొసీడింగ్స్ జరిగినట్టు సీన్స్ ఉండవు ఏ సినిమాలోనూ. భగవంత్ కేసరిలో బాలకృష్ణ గారు పోలీసుగా చాలామందిని చంపుతాడు, భగవంత్ కేసరిగా పర్సనల్ ఎజెండా ప్రకారం అనేక మందిని చంపుతాడు. కోర్టులో ఏదో కేసులు పెట్టినట్టు, ప్రొసీడింగ్స్ ఉన్నట్టు ఎక్కడా మనకు దాఖలాలు కనిపించవు. నిజానికి డిపార్ట్మెంట్లో ఉండగా హత్యలు చేసినా కానీ దానికి కోర్టు ప్రొసీడింగ్స్ ఉంటాయి, అటువంటివి మన సినిమాల్లో కనిపించవు. ఆయన సమరసింహారెడ్డులు, నరసింహనాయుడులు ఈ సినిమాల్లో రైళ్లలోకి వెళ్ళిపోయి నరికేసిన సీన్లు చూశాను జనం. 175 రోజులు ఆడించేశారు ఆ సినిమాలని. అలాగే RRR సినిమాలో ఓపెనింగ్ షాట్ అనేక వేల మందిలో నుంచి నరుక్కుంటూ వెళ్ళిపోతాడు ఆయన, వెళ్ళిపోయి ఒకరిని కాపాడుతాడు. అదేదో ఒక బృహత్తరమైన కార్యక్రమం, దేశభక్తయుత హింసగా దాన్ని గ్లోరిఫై చేసి చూపిస్తాడు రాజమౌళి. నరకటం కామనే. ఇప్పుడు ఒక నేరము శిక్ష కాన్సెప్ట్తో నడిచేటువంటి జైలర్ సినిమాలో కూడా హీరో గారు చేసిన హత్యలకి ఎక్కడా కోర్టులు బైండ్ ఓవర్ అవ్వవు.
కోర్టులో బైండ్ ఓవర్ అవడం, కేసులు పెట్టడం లాంటి సీన్స్ ఉండవు. ఒకప్పుడు ఎలా ఉండేది సినిమా పరిస్థితి అంటే, షోలే సినిమాలో గబ్బర్ సింగ్ని చంపేస్తాడు చివరిలో సంజీవ్ కుమార్. చంపితే చంపేయటం ఏమిటి అని సెన్సార్ వాళ్ళు అడిగారు. చంపేయటం ఏమిటి, వాడు పోలీస్ ఆఫీసరు సంజీవ్ కుమార్, అరెస్ట్ కదా చేయాల్సింది, చంపేయటం ఏమిటి? అతను చంపుండొచ్చు చాలామందిని, ఆ గ్రామస్తుల్ని చంపితే చంపుండొచ్చు, అతనికి నువ్వు తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కదా అంటే సీన్ మార్చారు. వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో ముగుస్తుంది షోలే సినిమా. అది సెన్సార్ వాళ్ళు అభ్యంతరం పెట్టాకే ఆగింది. యాక్చువల్గా సంజీవ్ కుమార్ చంపేస్తాడు అతన్ని, గబ్బర్ సింగ్, అంజాద్ ఖాన్ని. సెన్సార్ వాళ్ళు నో అన్న తర్వాత తీసుకెళ్ళి కోర్టులో పెట్టినట్టుగా షార్ట్ పెట్టి సెన్సార్ సర్టిఫికేట్ తెచ్చుకుని రిలీజ్ చేసుకున్నారు. దానికి ముందు దుష్మన్ అనే ఒక సినిమా యాక్ట్ చేశాడు ఆయన, రాజేష్ ఖన్నా. అది తెలుగులో మంచి బాబాయ్ అనే పేరుతో శోభన్ బాబు చేశాడు. ఆ సినిమాలో రోడ్ యాక్సిడెంట్, ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్, తాగేసి లారీ నడుపుతూ ఉంటాడు, ఎడ్లు కట్టుకుని పొలం దున్నడానికి వెళ్ళే రైతును గుద్దేస్తాడు, అతను చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత కోర్టులో ఆ ఫ్యామిలీ ఏమైపోతుంది, నువ్వు బాధ్యతారాహిత్యంతో గుద్దేశావు, చచ్చిపోయాడు అతను రైతు, ఆ కుటుంబం ఏమైపోవాలి, అతని మీదే డిపెండ్ అయి ఉంటుంది కదా అనే చర్చ వచ్చినప్పుడు శిక్ష వేయటం కాదు, శిక్ష వేయకుండా జైల్లో వేసి అతనికి భోజనం పెట్టి శిక్ష వేయటం కాదు, ఇతన్ని ఎవరినైతే చంపాడో ఆ కుటుంబం బాధ్యతలు చూడమని చెప్పండి, అదే శిక్ష. ఆ ఊరెళ్ళి అతను ఏం చేసి ఆ కుటుంబాన్ని పోషించేవాడో ఆ పని చేసి ఆ కుటుంబాన్ని పోషించడమే ఇతనికి వేసే శిక్ష అని చెప్తాడు జడ్జి. ఆ ఊర్లోంచి పారిపోకుండా పోలీసులు కాపలా కాయండి, ఆ పనులు చేసేలాగా చూడండి అంతవరకే అని తీసుకెళ్ళి ఆ ఇంట్లో పడేస్తారు. ఆ ఇంట్లో అందరికీ నువ్వు సేవ చేయి, వాడు ఏ పనులు చేసేవాడో ఆ పనులు చేసి వాళ్ళకి భోజనం పెట్టు, ఇదే శిక్ష, నువ్వు బతికినంతకాలం ఇదే లైఫ్. నువ్వు వాడిని చంపావు కాబట్టి జీవిత శిక్ష, జీవిత శిక్ష అక్కడ అనుభవించు అని చెప్తారు. అదొక ఆదర్శం. అలాగే రాజేష్ ఖన్నా చేసిందే ఇంకొక సినిమా రోటీ, అది ఎన్టీ రామారావు గారు తెలుగులో నేరం నాది కాదు ఆకలిది అని చేశాడు. అందులో కూడా ఆయన అనుకోకుండా తను తప్పించుకోవటానికి, తను క్రిమినల్, తను తప్పించుకోవటానికి ఒకరిని చంపేస్తాడు. అనుకోకుండా జరిగిన ఘర్షణలో ఒకడు చచ్చిపోతాడు. ఒక యువకుడు చనిపోయినప్పుడు తనకి తానే అనిపిస్తుంది, అనవసరంగా రెచ్చగొట్టాడు, అనవసరంగా కొట్టాను నేను, చనిపోయాడు, ఇతనికి ఒక ఫ్యామిలీ ఉండుంటుంది కదా అని వెడతాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఫ్యామిలీ ఉంటుంది, ముసలి తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళని చూసి తన ప్రవృత్తి మార్చుకుని, అమ్మ నేను మీ అబ్బాయి ఫ్రెండ్ని, మీ అబ్బాయి ఎక్కడో వేరే పనిలో ఎక్కడికో వెళ్ళిపోయాడు, టైం పడుతుంది, నేను మీ జీవితాలని చక్కదిద్దటం కోసం వచ్చాను మీ అబ్బాయి తరఫున అని బాధ్యత తీసుకుని వాళ్ళ కొడుకుగా పనిచేస్తూ ఉంటాడు అక్కడ. అదొక పద్ధతి. ఈ టైపు స్క్రిప్ట్స్ వచ్చాయి గతంలో. అలాగే నేరం జరిగితే, బ్యాంకు రాబరీ జరిగితే ఆ డబ్బులు తీసుకెళ్ళి ఏదో పద్ధతిలో, ఆ డబ్బుల కోసం చాలా సినిమా అంతా నడుస్తుంది, కానీ చివరిలో ప్రభుత్వానికి చేరినట్టుగా చెప్పేవాళ్ళు ఆ డబ్బులు. అలాగే ప్రతి సినిమాలోనూ చివరిలో విలన్లని పోలీసులు వచ్చి అరెస్టులు చేయటం అనేది కామన్ సీన్ ఉండేది. యు ఆర్ అండర్ అరెస్ట్ అనేది కామన్ డైలాగ్ అనేవాళ్ళు, జోక్ వేసేవాళ్ళు దాని మీద. ఇప్పుడు యు ఆర్ అండర్ అరెస్ట్ అనే డైలాగు లేదు, పోలీసులు లేరు, చంపేసి వెళ్ళిపోతాడు విలన్ కావచ్చు, హీరో కావచ్చు, చంపేసి వెళ్ళిపోతారు టేక్ ఇట్ గ్రాంటెడ్గా. అంటే చంపటం అనేది ఎవరూ పట్టించుకోవట్లేదు, జనము పట్టించుకోవట్లేదు, సెన్సార్ వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఎవరూ పట్టించుకోవట్లేదు. అరే అని ఇప్పుడు ఖైదీ సినిమాలో అంతమందిని చంపిన తర్వాత హీరోయిన్ వస్తుంది పెళ్లి చేసుకోవటానికి, చిరంజీవి, మాధవి వచ్చినప్పుడు చాలా సీరియస్గా రెండు చేతులు ఇలా పెట్టి పగ తీర్చుకోవడానికి ఈ జన్మ, అంటే జైలుకి వెళ్ళిపోతున్నానని చెప్తాడు, పగ తీర్చుకోవడానికి ఈ జన్మ, ప్రేమ కోసం ఇంకో జన్మ ఎత్తుతాను అని అలా చేతులు పెడతాడు, వచ్చి బేడీలేస్తాడు, సినిమా అయిపోతుంది. ఆ పద్ధతి అయినా మెయింటైన్ చేశారు. ఈవెన్ శివ సినిమాలో కూడా చివరికి అరెస్టులు జరుగుతాయి, అంత వైలెంట్గా ఆలోచించే రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలో కూడా. అలాగే రామ్ గోపాల్ వర్మ రెండో సినిమా క్షణక్షణం బ్యాంక్ రాబరీ చుట్టూ జరుగుతుంది కథ.
ఒక 50 లక్షలు డబ్బులు ఎత్తుకొచ్చేస్తారు. ఆ 50 లక్షలు ఎవరు తీసుకెళ్ళరు, ఫైనల్గా పోలీసులకు చేరతాయి, ప్రభుత్వానికి చేరతాయి. ఇప్పుడు అలాంటి కథలు అంటే డబ్బు చుట్టూ, బ్యాంకు రాబరీల చుట్టూ జరిగే కథల్లో ఆ డబ్బులు ప్రభుత్వానికి చేరట్లా. ఆ డబ్బులు తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయి విలాసంగా బతుకుతున్నట్టుగా చూపించి క్లోజ్ చేస్తున్నారు రీసెంట్గా వస్తున్న సినిమాల్లో. ఏం జరుగుతోంది అంటే సెన్సార్ వాళ్ళు కూడా ఎందుకు వదిలేస్తున్నారు అనేది ఆలోచించాలి. ఇంత వైలెన్స్ని జనాలు ఎలా డైజెస్ట్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు, పైగా ఎంటర్టైన్ అవుతున్నారు ఈ వైలెన్స్ నుంచి. ఇది చాలా ప్రమాదకరమైన ట్రెండ్. పోలీసులు చట్టానికి లోబడి ఉన్నారా లేదా అనేది చెక్ చేస్తున్నారా అనే విషయం కంటే కూడా ఇది ఈ వైలెన్స్ని ఎంజాయ్ చేయటము, ఎంటర్టైన్మెంట్గా చూడటం. అంటే జీవితాల్లో ఎంత వైలెన్స్ వచ్చేసింది అనేది, జీవితాల్లో ప్రతి మనిషి జీవితంలోనూ వైలెన్స్ వచ్చింది. సైకియాట్రిక్ కేసులు పెరుగుతున్నాయి. ఎందుకు అంత అంటే ఉన్మాద స్థితిలో ఎందుకుంటాడు సందీప్ రెడ్డి సినిమాల్లో హీరో? ఆయన ఇంటెన్స్ అని చెప్పి మాట్లాడతాడు, కానీ ఇంటెన్స్ కాదు, అది ఉన్మాదమే. ఎందుకంత ఉన్మాద స్థితిలో ఉంటారు వాళ్ళు? దేనికైనా చాలా అతిగా రియాక్ట్ అవుతారు. ఇలా చెంప మీద కొట్టి చెప్పాల్సిన విషయాన్ని తల పట్టుకొని గోడకి కొట్టి చెప్తారు వాళ్ళు. అంటే ఎక్కడ జరుగుతోంది లోపం అంటే సమాజం నుంచి ప్రేరణ ఉంది మాకు అంటున్నారు డైరెక్టర్లు. సమాజంలో వైలెన్స్ లేదా అని మాట్లాడుతున్నారు వాళ్ళు. సమాజంలో వైలెన్స్ ఉంది. ఈ సమాజం వైలెన్సు, సినిమా వైలెన్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపమేసేసుకుంటున్నారు. కానీ సమాజంలో ఈ వైలెన్స్ పెరగడానికి కారణం ఏమిటి? ఎవరి బాధ్యత? వదిలేస్తున్నట్టు ఇప్పుడు ఇంత వైలెన్స్ని వదిలేస్తున్నారు కదా సర్టిఫికెట్లు ఇచ్చి. సలార్ సినిమాకి UA ఇచ్చారు అంటే దానికి ఇచ్చారు, అదే యానిమల్కి కూడా ఇచ్చినప్పుడు అడల్ట్స్ను వెంట పెట్టుకుని రావాలి పిల్లల్ని. ఆ పరిస్థితి ఎవరైనా గమనిస్తున్నారా? థియేటర్ దగ్గర అసలు ఎవరు వెళ్ళినా టికెట్లు ఇస్తున్నారు, ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు, ఫోన్ చూపిస్తున్నారు, లోపలికి అలో చేస్తున్నారు. నీ ఏజ్ ఎంత అని ఎవరిని అడుగుతున్నాడు అక్కడ? 21 ఏళ్ల లోపు వాళ్ళకి మద్యం అమ్మవని ఒక బోర్డు ఉంటుంది ప్రతి మద్యం దుకాణం దగ్గర. ఆ పెడుతున్నవాడు ఆధార్ కార్డు చూసి బంధిస్తున్నారా వాళ్ళు? కనీసం అంత లీజర్ ఉందా అక్కడ? చిన్న చిన్న కన్నాలు ఉంటాయి, వెళ్ళి ఆ డబ్బులు ఎవడో పెడతాడు, చెయ్యి ఎవరిదో కూడా చూడ్డు వాడు. ఆ డబ్బులు దానిలో వేసేసుకుని సీసా చేతిలో పెట్టామా లేదా అన్నంతవరకు చూస్తున్నారు. కాబట్టి నిబంధనలు ఉన్నాయి, కానీ పట్టించుకునే పరిస్థితుల్లో ఎవరూ లేరు. అంటే జీర్ణం అయిపోయింది పెద్ద, అదేదో అన్యూజువల్ థింగ్ ఏదో చూస్తున్నాం అనుకోవట్లా జనాలు, సాధారణమైన విషయమే చూస్తున్నాం. ఇంట్లో కొడుకు తండ్రి సంబంధాలు, తండ్రుల మీద దాడులు చేస్తున్న కొడుకులు, తల్లుల మీద దాడులు చేస్తున్నటువంటి కొడుకులు, తల్లిదండ్రులతో యుద్ధం చేస్తున్నటువంటి ఆడపిల్లలు, ఇవన్నీ చూస్తున్నాం కదా రోజువారీ పేపర్లలో, వార్తల్లో. భర్తని చంపేస్తున్న భార్యలు, భార్యలను చంపేసే భర్తలు. రొటీన్గా వైలెన్స్ ఎందుకు పెరుగుతోంది, ఈ ట్రెండ్ ఎందుకు పెరుగుతోంది అనేది నిజంగానే సామాజిక పరిస్థితి. అది సామాజికంగా నడుస్తున్నటువంటి ఒక వాస్తవికత. ఒక ఉన్మాదం నడుస్తోంది సమాజంలో అనటానికి కొలబద్దే ఈ సినిమాల విజయం.